ఆంధ్రప్రదేశ్లో పొలిటికల్ హీట్ పీక్ స్టేజ్కి చేరిందని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు అంబటి రాంబాబు మాట్లాడారు. కాపులందరినీ అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారు జనసేన అని, తక్కువ సీట్లకు అమ్ముడుపోయారు అంటూ ఆయన కామెంట్ చేస్తే, అసలు వీళ్ళకి సీట్లు ఎవరు ఇస్తున్నారు అంటూ నక్కా ఆనంద్ బాబు కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఇక మిగిలిన అప్డేట్స్ చూస్తే, టీడీపీ జనసేన అభ్యర్థుల జాబితాపై మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. పవర్ షేరింగ్, సీట్ షేరింగ్ అని చెప్పి పావలా షేర్ కూడా తెచ్చుకోలేకపోయాడంటూ ఎద్దేవా చేశారు. అతను పవర్ స్టార్ కాదు, పవర్ లేని స్టార్ అంటూ విమర్శించారు. చంద్రబాబు వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందంటూ మండిపడ్డారు. ప్యాకేజ్ కోసం ప్రత్యేక హోదా, కమిషన్ల కోసం పోలవరం తాకట్టు పెట్టారంటూ మండిపడ్డారు. 24 సీట్ల కోసం కాపులు ఆత్మగౌరవం చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టారంటూ ఆరోపించారు. పవన్ కళ్యాణ్కు రాజకీయాలకు ఇక పనికిరారని తాను ఎన్నోసార్లు చెప్పానని రోజా మరోసారి గుర్తు చేశారు. జాబితా రిలీజ్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే వై నాట్ 175 ఎందుకు రీచ్ కాలేము అనేది ఎవరికి కూడా డౌట్ లేదు. ఖచ్చితంగా రీచ్ అవుతాం 175కి 175 అని ఈరోజు వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ జాబితా చూశాక పవన్ కళ్యాణ్ అసలు ఎందుకు పార్టీ పెట్టాడు అని మాకే కాదు, ఈరోజు జనసేన కార్యకర్తలు నాయకులకు కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే పవర్ షేరింగ్ అన్నాడు, సీట్ షేరింగ్ అన్నాడు, ఓట్ షేరింగ్ అన్నాడు, కానీ పావలా శాతం కూడా సీట్లు తెచ్చుకోలేకపోయాడు ఈ పీకే పవర్ స్టార్ అనేది. ఈరోజు ప్రజలు అంటున్నారు ఈయన పవర్ స్టార్ కాదు, పవర్ లేని స్టార్ అని. మనం ఎవరి బిస్కెట్లకి తల వంచం, మనమే వాళ్ళకి ఎన్ని కావాలో అన్ని ఇస్తామని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. మరి ఈరోజు 24 సీట్లకి కుక్క బిస్కెట్లు వేస్తే తోకూపినట్టు ఎందుకు తోకూపుకుంటూ చంద్రబాబు నాయుడుతో ప్రెస్ మీట్ పెట్టారో పవన్ కళ్యాణ్ చెప్పాల్సిన అవసరం ఉంది. సముద్రం ఎవరి కాళ్ళు పట్టుకోదు, పర్వతం తల వంచదు అని. మరి ఏ ప్యాకేజీ కోసం 24 సీట్లకే చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నాం, ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ముష్టి 24 సీట్లకే ఎందుకు తల వంచావు పవన్ కళ్యాణ్ అని జనసేన కార్యకర్తలు నాయకులకి సమాధానం చెప్పాలి. చంద్రబాబు నాయుడు స్థానం కుప్పమని ఆయన అనౌన్స్ చేసుకున్నాడు, బాలకృష్ణ స్థానం హిందూపురం అని అనౌన్స్ చేశారు, అలాగే లోకేష్ మంగళగిరి స్థానం అని అనౌన్స్ చేసుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడ నించోలో ఏ స్థానమో కూడా ఇంకా చంద్రబాబు నాయుడు డిసైడ్ చేసేంత వరకు అనౌన్స్ చేసుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారు. అంటే అర్థం ఏంటి? ఒక చోట ఓడిపోయిన వాడికి మొదటి ఇచ్చారు, 2 చోట్ల ఓడిపోయిన వాడికి తర్వాత ఇస్తాంలే సెకండ్ జాబితాలో అని ఒక కేర్లెస్నెస్ ఏమో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడిని అడిగి తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా.